మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పిల్లలు మనల్ని చూసి అన్ని నేర్చుకుంటారు. అర్థమైందా? మన పిల్లలు బూతులు మాట్లాడుతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చిన బూతులు? చుట్టూతో ఎవడో ఒక శనిగాడు ఉన్నాడు. ఆడు తాత కావచ్చు, నాన్న కావచ్చు శనిగాడు, లేకపోతే అమ్మమ్మ కావచ్చు శనిగత్తే, అత్త కావచ్చు, మామే కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. వాడి నోటి వెంట నిత్యం ఆ దరిద్రం వస్తా ఉందనుకోండి, కంపు, ఈ పసిబిడ్డ అలా చెవేసేస్తాడు. ఎందుకంటే వాడికి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది. ఏ రిక్వైర్మెంట్ ఉంది? పదాలు కావాలి. మా అమ్మ నాన్న ఏదో మాట్లాడుకుంటున్నారు, మనకి అది రావట్లేదు అనుకుంటాడు చిన్నప్పటి నుంచి వాడు. అందుకే వాడు ట్రై చేస్తుంటే నోరు తిరగదు. మనకేమది మనకు కొంచెం సంతోషంగా ఉంటుంది, సంబరంగా ఉంటుంది ఆ భాష కదా. ఆ నోరు తిరక్క ట్రై చేస్తున్నాడు. అది ఒక భాష ట్రై చేస్తూ అమ్మంటాడు, భూమ్ అంటాడు, అవ్వ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, మొత్తం మీద నాలుగు తిప్పడానికి మడత ఎడుతుంటాడు. ఈ మడత పెట్టే క్రమంలో ఈ దరిద్రం అంతా వినేసి మొదలు పెడతాడు. చిన్నప్పుడు ముద్దుగా బూతులు తిడుతుంటే బాగుండొచ్చు మీకు, కానీ పెరిగి పెద్దాక ఆ బూతు మీ మీద ప్రయోగించినప్పుడు మీరు వినలేరు. తల్లిని కొడుకు తిడుతుంటే బాగుంటుందా చూడడానికి? తండ్రిని కొడుకు తిడుతుంటే చూడడానికి బాగుంటుందా? బాగోదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాడుగా బూతులు? ఇక్కడే ఆ దరిద్రాన్ని వంట పట్టించుకున్నాడు. అంటే క్యారెక్టర్ ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే ఇక్కడే, సమాజంలోనే. అది మన చుట్టూతో ఉన్న వాతావరణం. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తల్లి తొలి గురువు బిడ్డకి, తండ్రి మలి గురువు. వీళ్ళిద్దరి తర్వాతే మిగిలిన గురువులు అందరూ. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చేసుకుంటారు పిల్లలు. అందుకే తల్లి తండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కన్నాము అంటే వాళ్ళని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వెయ్యాలి. లేదు అంటారా భ్రష్టు పట్టిపోతాడు. అందుకే మనకు